Good morning, everyone. Welcome back to my daily vlogs. Day 10. ఈరోజు విల్ బీ హ్యావింగ్ ఫుల్ ఫన్. కొంచెం ఎక్కువ ఫన్ చేద్దాం ఈరోజు. ఫన్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, దట్స్ హౌ విల్ బీ డూయింగ్ టుడే. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఆఫీస్కి వెళ్తున్నా. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. బట్ ఓకే టు ట్రావెల్ ఆల్మోస్ట్ నియర్ టు ద ఆఫీస్. అంటే ఇంకొక 10-20 కిలోమీటర్స్ ఉంటుంది. పాయింట్ ఏంటంటే నేను యాక్చువల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. కొంచెం టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేసి మంచి టాపిక్స్. బట్ ఐ వాజ్ ఇన్ వెండర్ కాల్. వెండర్స్తో మాట్లాడుతున్నాను, అందుకు రికార్డ్ అవ్వలేదు. సో యా, నౌ వీ కెన్ డిస్కస్. ఆర్ ఫ్రీ నౌ. ఈరోజు కొంచెం టాపిక్ డిస్కషన్ చేస్తే రిగార్డింగ్ టు ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మనం సెకండ్ థర్డ్ ఇయర్స్లో ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, దాని తర్వాత మ్యాథమెటిక్స్ M1, M2, M3, ఇందులో మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, నెక్స్ట్ వాట్ యూ సే లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, లాప్లాసియన్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ టచ్ చేస్తాం. సో బేసిక్గా ఒక ఇంజనీర్ స్టూడెంట్కి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ నేను ఎక్కడ యూజ్ చేస్తాను, ఎందుకు నేను ఇవన్నీ చదివేస్తున్నానని. సో థింక్ వైజ్లీ. హార్డ్వేర్ నువ్వు చదువుతున్నప్పుడు అవన్నీ నీకు చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ అ పర్టికులర్ రీజన్. నో ఎక్కడ వాడతామన్న పాయింట్ చూడండి. నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాను. ఐ కాంట్ కంప్లీట్లీ సే, బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇండైరెక్ట్ వే. ఇవన్నీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ ఎక్కడ ఎందుకు వర్క్ చేస్తామంటే సిగ్నల్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేయడానికి కానీ, సిగ్నల్ని మనం మాడ్యులేట్ చేయడానికి కానీ, ఏ విధంగా అయినా అవ్వచ్చు. సిగ్నల్తో మన మనం ఏంటంటే సిగ్నల్ని మనకు నచ్చినట్టు మనం మార్చాలి, చేయాలి. ఏమైనా చేయాలనుకున్నా సరే ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్ ఉపయోగపడతాయి. ఓకే, నా ఎందుకు ఇవన్నీ ఉపయోగపడతాయంటే మీరు అర్థం చేసుకుంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కానీ ఏమైనా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో చాలా పెద్ద ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, అలా 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 కొంచెం మీకు డేస్ గడుస్తున్న కొద్దీ మీ ప్రొఫెసర్ ఏం చేస్తారంటే ఆ ఈక్వేషన్స్ అన్నీ వితిన్ 1 or 2 మినిట్స్లో 1 or 2 మినిట్స్ కూడా 30-40 సెకండ్స్లో వాళ్ళు సాల్వ్ చేసి పెడతారు. సో వాళ్ళు ముందు చేయలేరని కాదు, నేను అదే అనట్లేదు పాయింట్. అంత పెద్ద ఈక్వేషన్స్ కూడా వాళ్ళు అంత తక్కువ టైంలో షార్ట్స్లో చేస్తారు, షార్ట్ ఫామ్లో చేస్తారు. అంటే ఏంటి అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైమ్. ఓకే, ద సేమ్ వీఆర్ గోయింగ్ టు యూస్ టైమ్ కాంప్లెక్సిటీ ఇన్ ద కోడింగ్ ఆఫ్ హార్డ్వేర్ లాంగ్వేజ్. ఓకే, సో అట్లనే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరైతే మ్యాథమెటికల్గా ఇంట్రెస్ట్ ఉంటారో వీళ్ళందరూ కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఈక్వేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదన్నీ కూడా ఏఐలోని ఏఐఎంఎల్లోని మీరు డేటా మోడలింగ్ చేసినప్పుడు, మోడల్ ప్రిపరేషన్ చేసినప్పుడు, ఓకే, లేదంటే ఏమైనా కస్టమైజ్డ్ మోడల్స్ చేయాలి అనుకున్నప్పుడు, నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాలనుకున్నప్పుడు, ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ ఈక్వేషన్స్. ఆ టైంలో మీకు ChatGPT వాడి చేసేకంత సొంత ఈక్వేషన్స్ బిల్డ్ చేయడం వలన ఏమవుతుందంటే ఓకే 1 or 2 days మీకు లేట్ అవ్వచ్చు వర్క్లోని, బట్ వాట్ యూ కెన్ అచీవ్ ఈజ్ హయ్యర్ యాక్యురసీ కంపేర్డ్. ఓకే, మనకి ఎంత హయ్యర్ యాక్యురసీ వస్తుందంటే ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, అనలాగ్ సిస్టమ్స్ అని ఒకటి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొంతమందికి ఆ కోర్స్ మాడ్యూల్ నేమ్ మారచ్చు. ఓకే, అండ్ డిజిటల్ సిగ్నల్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ వాడతాం? డిజిటల్ సిగ్నల్స్ అయితే మీ అందరికీ తెలిసిందే, మనం బేసిక్ కంట్రోలర్స్లో వాటిలో వాడతామని. నా కమింగ్ టు అనలాగ్ సిగ్నల్స్ ఎక్కడ వాడతామంటే మోస్ట్లీ ఇన్ ద బయోమెడికల్ సెక్టర్లో చాలా ఎక్కువ వాడతాం అనమాట. ఈ మధ్యన అయితే నాకు తెలిసి అనలాగ్ సిగ్నల్స్ మీరు రోబోటిక్స్లో కూడా వాడడం స్టార్ట్ చేశారు చాలామంది.
డిజిటల్ కంటే అనలాగ్లో మీకు ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ మనం కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ డూ దట్ విల్ బి ఎ గుడ్ బ్రేక్ త్రూ అనమాట. సో ఈ అనలాగ్ అనేది ఎక్కడ వాడతామంటే యువర్ సిగ్నల్ యాంప్లిఫికేషన్స్లోని, నెక్స్ట్ సిగ్నల్ కన్వర్షన్స్లోని, ఇవన్నిటిలో వాడతాం. ఇవన్నీ వాడుతున్నప్పుడు మీకు జనరల్గా పీడిఎఫ్లోని వాటిలోని ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేసి మీకు సర్క్యూట్ డిజైన్ చేసి ఉంటుంది. ఓకే, అది వాడు చేసుకున్నది. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గరికి ఏదైతే ఐసీ వస్తుందో అది వాడు చేసిన ఐసీ నీకు ఇవ్వడు. ఓకే, పీడిఎఫ్లో ఏదైతే ఐసీ ఉంటుందో అది నీకు ఇవ్వడు. బట్ నీకు 99% అదే మ్యాచ్ చేస్తారు యాక్యురసీ. ఆ 1% యాక్యురసీ అది నువ్వే తెలుసుకోవాలి, నువ్వే వర్క్ చేయాలి. సో అక్కడ వర్క్ చేయాలంటే నీకు అనలాగ్ సిస్టమ్స్, ఈ డేటా అనలాగ్ ఏదైతే ఉందో సబ్జెక్ట్, దాని మీద నీకు ఎక్కువ గ్రిప్ ఉండాలి. మీకు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఐ యూస్ టు వర్క్ ఆన్ ఆర్పిఎస్, ఫంక్షన్ జనరేటర్ ఇన్ ద కాలేజ్ టైమ్స్. అక్కడ మనం ఏం చేసాం, చిన్న యాంప్లిఫికేషన్ సర్క్యూట్, ట్రాన్సిస్టర్, అక్కడ చిన్న యాంప్లిఫికేషన్స్ అవన్నీ చేసేవాళ్ళం, ట్రాన్సిస్టర్ బేస్డ్. ఓకే, మోస్ట్లీ ఫెట్ బేస్డ్ చేస్తాం అంతే. అంతకుమించి మనం హైర్ ఎండ్కి వెళ్ళాము. ఐసీ బేస్డ్ అయితే మనం మోస్ట్లీ నాకు తెలిసి కొన్ని కాలేజెస్లో అవ్వదు. నెక్స్ట్, సో అక్కడ నేను వాడినప్పుడు ఏమనుకున్నానంటే ఇవన్నీ వర్క్ డౌన్ అవుతాయా, మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే అప్పుడు నేను అనుకునేవాడిని, ఓకే ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్, సో మనం నేర్చుకోవాలి, నాకేమైనా యూజ్ ఉంటుందో లేదో అయితే తెలియదు, బట్ నేర్చుకుంటున్నాను. లైట్ తీసుకున్నాను అనమాట ఆ టైంలో. బట్ నౌ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మై జాబ్ పర్పస్. ఎవరైతే హార్డ్వేర్లో జాబ్ కావాలి అనుకుంటారో వీళ్ళందరికీ ఆసిలోస్కోప్, ఫంక్షన్ జనరేటర్, ఆర్పిఎస్, ఓకే, నెగిటివ్, నా తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్స్, నార్మల్ యాంప్లిఫైయర్స్, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అది తెలుసుకుంటేనే మనం వర్క్ డౌన్ ఆర్ మనం హార్డ్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతాం. సో అది ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏమనుకున్నానంటే, బీటెక్ చాలామంది లైట్గా తీసుకుంటారు. సో అక్కడ చదివింది నేను అలాగా చేయను, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతాను, ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్కి వెళ్తాను. సో ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళడంలో తప్పేం లేదు, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు మల్టీ డొమైన్లో ఉంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్, ఈసీ తీసుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు కమ్ ఇన్ టు ద హార్డ్వేర్ ఇండస్ట్రీలోకి రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆ గట్స్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి కొంచెం. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే హార్డ్వేర్ ఇండస్ట్రీలో చేయాలి అనుకుంటున్నారో, I welcome all them to learn all this concept and everything. You can do it much better than others. అలా థింక్ చేసుకునే మనం చేయాలి. సో that's the point I want to discuss. It's something, a sort of information to all the BTech students. And ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది యువర్ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్. అది పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా, అది మీ ఇష్టం. నా లెట్స్ మీట్ అట్ ద ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మిగిలిన టాపిక్స్ మాట్లాడదాం. ఆల్రెడీ 9:40 డిలే. ఆఫీస్లోకి వస్తే చల్ల ఉండదు. నేను మళ్ళీ చేయలేదు, ఈరోజు కూడా సరదా తీరిపోద్ది. చూడొచ్చు, మొత్తం అంతా ప్యాక్ చేసుకొని వచ్చాను. మొత్తం హెడ్, హెల్మెట్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాను. అయినా సరే డస్ట్ పడాలంటే డస్ట్ పడిపోయింది. ఇంకొన్నాళ్ళు ఉంటుంది, మేబీ ఫ్యూ మోర్ వీక్స్. దాని తర్వాత విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం లైక్ దిస్. కొంచెం రెయిన్ అవి పడుతుంది కదా, ప్రాబ్లం ఉండదు. బట్ ఎనీవే, మనం బండి మీద వచ్చినప్పుడు ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, ఏంటంటే అనలాగ్ సర్క్యూట్స్, అనలాగ్ ఇవి అని. సో నీకు చూపించాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ 3
ఆర్పిఎస్, ఆసిలోస్కోప్ వీటి మీద వర్క్ చేస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, నేను కాలేజీలో ఉన్న టైంలో నేను ఇండస్ట్రీ వాడినా అని నాకు ఒక డౌట్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను వాడుతున్నాను. అండ్ ఐ హ్యావ్ ఎ విష్ దట్ నేను కూర్చున్న ప్లేస్లో నా ఫ్రంట్లో అలా మొత్తం అన్నీ కూడా అనలాగ్ సిస్టమ్స్, డిజిటల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉండాలి. దాని మధ్యలో కూర్చొని నేను వర్క్ చేయాలని నా ఒక టైప్ చిన్న సార్ట్ ఆఫ్ విష్ అనమాట. లైక్ ఏంటంటే నా విష్ అయితే నిన్న కంప్లీట్ అయింది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. లెట్స్ మీట్ అప్. సో జస్ట్ నౌ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్స్ అయిపోయిన తర్వాత అలా వాకథాన్కి వెళ్ళాం. ఎవ్రీ ఫ్రైడే వీ నీడ్ టు గో టు ద వాకథాన్. సో వాకథాన్కి ఎక్కడికెక్కడ వెళ్ళాను అనేది ఐ వుడ్ లైక్ టు షో. సో ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ దగ్గరలో ఒక ఫ్లాగ్ పోస్ట్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ పోస్ట్ నుండి ఈ ఇండస్ట్రీస్ అన్నీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఫాలోయింగ్ దిస్ ఇలా ఈ రూట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ గ్లోబ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక చిన్న స్నాక్ స్పాట్ పెడతారు. అక్కడ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఎవరు ఆఫీస్ బెంచ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు బిల్డింగ్ స్పాట్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఎలాంటి ప్రాఫిట్ ఉంటుందంటే, సో ఎంప్లాయీకి హెల్త్ ఎక్కువ ఇంపార్టెంట్ కదా. సో ఆ హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా కొంచెం బిల్డ్ అవుతాయని, అట్ ద సేమ్ టైం వాకథాన్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అలాంటివన్నీ చేస్తాం కాబట్టి దే కీప్ ఈవెంట్స్ లైక్ దిస్. ఓకే, సో అది వన్స్ ఆఫ్టర్ द वर्किंग आवर्स विल मीट ऑन द बाइक. बोलो ये काम क्यों नहीं कर रहा? क्या काम नहीं करता है? ये काम ही नहीं कर रहा है. जो भी प्रोजेक्ट का कर रहा हूँ मैं, जो भी प्रोजेक्ट में ऐसे हाथ लगा रहा हूँ, लगता है मैं ही गलत हूँ. तो एक काम कर, तू एक ओम में बुश करके एक मंत्र होगा, उसको ट्राई करो. काम हो गया तो हो गया. तीन प्रोजेक्ट में हाथ लगाया. हाँ. और 3 प्रोजेक्ट में ही सब कुछ नहीं आ रहा रिजल्ट. आ जाएगा कोई बात नहीं, आ जाएगा. वो तो ये आयरन हैंड है, वो तो अलग बात है, लेकिन आ जाएगा कोई बात नहीं. क्या नहीं, पहले आता शनि भगवान, उसके ऊपर जो होता है वो मैं हूँ. शनि भगवान से आप बच भी सकते हो, मैं मुझसे कैसे बचोगे? अबे 3 प्रोजेक्ट हो गया, मतलब लकी नंबर 3 है. अब 4 नंबर, यही तो पता नहीं लकी नंबर 3 है या 3 मिलियन. अभी 4th प्रोजेक्ट लो और वो भी खराब करो. नहीं, वो अभी 3 हो गया ना खराब, तो 4th वन ट्राई करो, आ जाएगा. क्या करूँ मैं? क्या करूँ? वही करो, 4th प्रोजेक्ट लो, उसके ऊपर वर्क करो, और वो भी नेगेटिव रिजल्ट आ गया तो 5वां प्रोजेक्ट लो, उस पर काम करो. 5वां में भी आ गया तो एक काम करता हूँ, डायरेक्ट एक कंपनी खरीद लेता हूँ, सारा प्रोजेक्ट मैं ही करूँगा. क्या बोल लो भाई, खरीद लो. तो आपका इंस्टाग्राम आईडी पता ना? नहीं, मैं बहुत प्राइवेट हूँ, मेरा इंस्टाग्राम भी प्राइवेट है. ये मिंगल्ड है इसलिए नहीं बता रहे. कोई मिंगल नहीं हूँ, लेकिन मैं खुश हूँ. ठीक है चलेगा. जय हिंद दोस्तों, मिलते हैं अगले एपिसोड में. अभी मेरे को एक चीज़ दिखाना है आपको. नहीं दिखा नहीं सकते आप. नहीं, क्या नहीं दिखा? क्या दिखा रहे हो आप? वो वाले इसको, इस छोटा बंदे को देखो, दिख रहा है ना? इसको दिख रहा है ना? इसको कंपेयर करो मुझसे, इससे. हाँ, मैं अच्छा हूँ. कोई कंपैरिजन है इसका? वो कितना मासूम सा बच्चा लग रहा है. इसको देखो कैसा लग रहा है. यस, दाढ़ी बढ़ गया इसलिए. हाँ, शेविंग करना है ना, HR पॉलिश नहीं होगा हमको. ये सब नहीं बोल सकते, गलती से देख लिया तो हमको निपटा देंगे, तो ये नहीं बोल सकते. तो चुपचाप
अभी हमारा छोटा मैनेजर आ रहा है. जो कुछ मैनेज नहीं करता सीधा बात, उसको हम लोग मैनेज करते हैं इसलिए वो मैनेजर है. हम लोग उसे मैनेज कर रहे हैं, हम लोग खेल रहे हैं. अभी वो एंटर करेगी. शी इज बैक. छोटे छोटे पैरों से वॉकथॉन करते हुए आई है. हमारे మాకంటే ముందు వెళ్ళిపోయింది వాకథాన్కి. టీంలో నేను గౌరవ్ వచ్చాము. సో చూసారు, ఇది హైట్ డిఫరెన్స్ అక్కడ. ఇట్ ఈస్ ఆల్సో వన్ పారామీటర్. ఇది అన్నారు హైట్ మ్యాటర్ కదా. మ్యాటర్ కాదు. ఎందుకు కాదు? హైట్ అంటే హైట్ చూసి అందరినీ కన్సిడర్ చేస్తారా మీరు? ఏంటి మీరు ఇదంతా చూసుకోండి, ఈ వీడియో కింద మన వాళ్ళు కామెంట్ పెడతారు ఖచ్చితంగా. వర్క్ ఆల్కహాలిక్ అన్నాను. ఈవిడ ఏమంటుందంటే టెక్ పోడ్ అంతా ఈవిడ భుజాల మీద ఉందంట. ఎవరు ఏమంటారు మేడం? ఇట్ ఈస్ ఓన్లీ ఫన్. చూసారా, ఆయన చూసారా 2 ల్యాప్టాప్ల్లో పనిచేస్తున్నారు. ఎన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా, ఈవెన్ ఏఎంఎల్ డేటా మీద వర్క్ చేసిన వాళ్ళు కూడా 2 ల్యాప్టాప్ల మీద వర్క్ చేయరు. ఒకటి ఆఫీస్ ఇచ్చింది సరిపోలేదని చెప్పి పర్సనల్ ల్యాప్టాప్ తెచ్చుకుంది కూడా. చూసారా, డెడికేషన్ అండి. ఇలాంటి వర్క్ చేసే పర్సన్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఓన్లీ ఇన్ ఇండియా. చూసా, చేతుల మీద వేసుకోండి, ఇంకేం చేస్తారు. ఎంజాయ్. బాయ్. ఆఫీస్ కంప్లీట్ అయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ మదీనా వస్తే మనం కూడా స్టార్ట్ అయిపోవచ్చు. బట్ దిస్ బాయ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అట్ డిఫరెంట్ ప్లేస్. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోతున్నా అండ్ బ్లాగ్ కూడా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ టుడే ఆల్మోస్ట్ ఎండ్ వచ్చాం. సో కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఐ హోప్ సో అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. సో దట్స్ హౌ విల్ కంటిన్యూ అవర్ డైలీ వ్లాగ్స్. కొన్ని రోజుల్లో ఇంకొంచెం మంచి కంటెంట్ వస్తుంది ఇదే ఛానల్లో. సేమ్ ఛానల్ వీఆర్ మెయింటైనింగ్. లైవ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇవన్నీ కూడా నేను క్యారీ అవుట్ చేస్తాను ఇన్ ద సేమ్ ఛానల్. ఈ రోజుకి ఇంతే. లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. sayonara.